ఒక పర్సన్కి $20. బొట్టు పెట్టుకొని ఇండియా అయినా అమెరికా అయినా లోట లేని పని జరగదు. మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 160 feet హైట్ నుంచి అయితే వాటర్ కింద పడుతుంటాయి. ఇది వచ్చేసరికి ఇండియా వాళ్ళకి, అది వచ్చేసరికి హలాల్ లాగా పెట్టిర్రు కేబాబ్ది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి అయితే నా లాంగెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. అమెరికాకి వచ్చిన తర్వాత అయినా ఇండియాలో అయినా ఇదే లాంగెస్ట్ ట్రిప్. లాంగెస్ట్ ట్రిప్ ఎందుకంటున్నా అంటే మేము ఉంటున్న స్టేట్ మిల్వాకీ నుంచి మేమైతే న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట. న్యూయార్క్ వచ్చేసరికి టోటల్ 12 to 13 hours జర్నీ. ఈ జర్నీ మొత్తం కూడా రోడ్ ట్రిప్పే. నేను ఒక్కనే కాదు, ఒక 6 members వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తాము అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ అనుకున్నాము. మీకు మొత్తం ప్లేసెస్ చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 160 feet హైట్ నుంచి అయితే వాటర్ కింద పడుతుంటాయి. ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఒక బోట్లో దాని దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. అక్కడికి వెళ్తున్నాం మేము. ఫస్ట్ వచ్చేసరికి 5 days ట్రిప్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:10 అవుతుంది, 9:30 అవుతుంది కరెంట్. మేము 11కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం నైట్, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కదా. మేమైతే రెంటల్ కార్ తీసుకున్నాము. రెంటల్ కార్ కూడా చూపిస్తాను. అది వచ్చేసరికి 1 week తీసుకున్నాము, 600 ఏమో పడింది. సో అవన్నీ షేర్ చేసుకొని ఆయన ఈ ట్రిప్ మొత్తానికి కూడా ఎంత అవుతుంది ఏందనేది మొత్తం చెప్తాను. మొత్తం చూడండి. టొయోటా హైలాండర్ 7-seaterది చేసుకున్నాము. బట్ మేమైతే ఫస్ట్ జీప్ చేసుకున్నాము. బట్ ఇది ఇచ్చిర్రు, ఇదైనా కానీ సరిపోతుంది అనేసి తీసుకున్నాము. ఇదైతే ఇక్కడ బటన్ ప్రెస్ అయినా క్లోజ్ అయిపోతుంది. స్పేస్ అయితే తక్కువ ఉంది. సో ఒక వెనకాల కూర్చోవాల్సి వస్తుంది, 3 ముందు అండ్ 2 members ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఫ్రంట్ సీటు, మిడిల్ సీట్లో 3 members, ఇక్కడ 1 member. ఇక్కడ వచ్చేసరికి బ్యాగ్స్ పెట్టుకోవాలి. ఈ టోటల్ ట్రిప్ కూడా 12 hours జర్నీ. 12 hours జర్నీలో 3 members డ్రైవర్స్ ఉన్నాం. డ్రైవర్స్ కంటే రైడర్స్ అనుకోవడం బెటర్. సో 3 riders ఉన్నాం. 4 hours డివైడ్ చేసుకున్నా కానీ మేమైతే 12 hours 13 hoursలో అక్కడికి వెళ్ళాలి. సో కార్ అయితే టయోటా కాబట్టి బాగానే ఉంటుంది, పికప్ అయినా కానీ బూట్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే తీసుకున్నాము. సో చూడాలి ఇక మన జర్నీ ఎట్లా ఉంటుంది అనేసి. ఇక మా వాళ్ళు అయితే లగేజ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అవన్నీ తీసుకొని ప్యాక్ చేయాలి వచ్చి. ఫ్రైడ్ రైస్ ట్రిప్ కోసం ఇదంతా లగేజ్, అది తప్ప చూడండి ఇదంతా ఫుడ్. మరి ఘోరంగా ఉన్నాయి అవి, ఇంకా సర్దలేదండి. శ్యామ్ పౌడర్ నీకు మంచి పౌడర్ ఇస్తా. శ్యామ్ వద్దు, నేను బాగాలేదు, వద్దు శ్యామ్, నీకు మంచి పౌడర్ ఇస్తాడు. ఎందుకు శ్యామ్ నీకు పాండ్స్ వచ్చింది? పాండ్స్ పౌడర్ అంట రమ్య చేతు ఈ సాకెట్ లో సరోజ వద్దు సరోజ అంటుంది. నా కారు ఒకటే ఉంది, సరిపోద్ది. బొట్టు పెట్టుకొని ఫ్రూట్ లోపల ఉంది, వస్తుంది. మగ్గేది మగ్గ ఉంది, తీసుకో మగ్గు. ఇగో ఇండియా అయినా అమెరికా అయినా లోట లేని పని జరగదు. ఇగో లోట తీసుకున్నాడు. టైం వచ్చేసరికి 12:17 అవుతుంది. ఎప్పుడో 10కి స్టార్ట్ అయిదాం అనుకున్నాం, 12:17 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఏమో, ఫుల్ లేట్ అయిపోయింది. వెళ్దాం ఇక. ఇంకా వాళ్ళు రాలేదు పైనుంచి. నేను లడ్డు బాబు అయితే కింద ఉన్నాం ప్రజెంట్. లగేజ్ అయితే మొత్తం దీంట్లో పెట్టడానికి చచ్చిపోయినాం. ఈ బ్యాగులకి వీటికి స్పేస్ లేదు. ఇక్కడ ఒకరు కూర్చుంటారు, ఇక్కడ 3, ముందర 2 అంతే. ఇక చలో స్టార్ట్ అవుతున్నాం. లడ్డు బాబు మేరకి హనుమాన్ సాంగ్ తోటి హెవీ డ్రైవర్. One eternity later. టైం వచ్చేసరికి మార్నింగ్ 5:30 ఏమవుతుంది. సో అట్లా వస్తే బాగుదాం అనేసి గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాము. లోపలికి వెళ్తున్నాం, అంటే వాష్రూమ్స్ అట్లా వెళ్దాం అనేసి. ఇక్కడ కొన్ని గ్యాస్ స్టేషన్లు వచ్చేసరికి అయితే 24 hours ఓపెన్ ఉంటాయి, కొన్ని వచ్చేసరికి అయితే క్లోజ్ ఉంటాయి. ఓన్లీ పంప్ ఒకటి ఉంటుంది, కార్డు తోటి పేమెంట్ చేసేవి అయితే ఓపెన్ ఉంటాయి. ఓపెన్ ఉన్న దాంట్లోకి వచ్చినాము. సో గ్యాస్ కొట్టేయాలి ఇప్పుడు. ఇక్కడ గ్యాస్ వచ్చేసరికి మనమే కొట్టుకోవాలి. కార్డ్ పేమెంట్ అయితే ఇక్కడ ట్యాప్ చేసి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి డైరెక్ట్ తీసుకొని రెగ్యులర్ $299 ఉంది ఈరోజు. సో
సో అది బటన్ ప్రెస్ చేయగానే మనం గ్యాస్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా జర్నీకి ఇంకొక 6 hours ఏమో ఉంది. ఒక 6 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. ఇంకా 6 hours వెళ్ళాలి. Meanwhile, క్లీవ్లాండ్ డౌన్ టౌన్కి అయితే వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే లడ్డుబాబు వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయిదామంటే వచ్చినాం. ఇక్కడ ఉన్నారు కదా, మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్కి పార్కింగ్ అనేది పైన ఉంటుంది, బిల్డింగ్ పైన. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 hours జర్నీ నయాగరాకి. అక్కడికి వెళ్ళాలి. ఇక తినడానికి మెక్డీకి వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ చేద్దామని మనల్ని బుక్ చేస్తారు. ఏమేమి కావాలని ఆర్డర్ చేస్తే అవి ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ మెక్డీతో స్టార్ట్ చేస్తే టోటల్ 50, 80, 80. మెక్డీతో స్టార్ట్ అయింది. one eternity later. ఫస్ట్ స్పాట్ వచ్చేసరికి లేక్ దగ్గరకు వచ్చినాం. స్విమ్మింగ్ వేయక ఎన్నో సంవత్సరాలు అవుతుంది. దిగి వేద్దాం అనుకుంటున్నాం. అక్కడ చాలా మంది ఉన్నారు, చూపిస్తాం. అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ చేసి ఉంటారు. ఇక వీళ్ళైతే మంచిగా అది వేసుకొని దానిలో స్విమ్మింగ్ చేస్తున్నారు. దాని ముందు నలిసి ఇక్కడే స్టే చేస్తారు అనుకుంటా. నైట్ చాలా పెద్ద ఉంది లేక్. లడ్డు బాబు చూడు ఎట్లుండో, కామెంట్ పెట్టు చూడడానికి ఎట్లుండో. సెట్ ఫ్లాటా. ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేసి ఉండే. ఇక్కడికి వచ్చినాక మా బావిలు అయితే ఉండవు కదా, ఆ బావిలు లేక ఇక్కడికి వచ్చినాక బీచ్లలో దారినే స్విమ్మింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ హ్యాడ్ స్విమ్మింగ్ ఎట్ ద బీచ్. సో వీఆర్ హ్యాపీ రైట్ నౌ. ఇప్పుడు వచ్చేసరికి నగర్ వాటర్ ఫాల్స్ అనుకున్నాం. ఫస్ట్ ఇక్కడ బీచ్ దగ్గర ఉందనేసి బీచ్కి వచ్చేసినాం. బీచ్కి వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఇక్కడ నుంచి రూమ్ తీసుకున్నాం, రెంటల్ రూమ్ అయితే 1 week తీసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని ఈ 1 week కూడా అక్కడనే. అక్కడి నుంచే మా జర్నీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచే మొత్తం ఎండ్ చేసుకొని సాటర్డే వరకు రిటర్న్ వెళ్తాం. సాటర్డే రోజు రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. అందరు వేసి అలసిపోయారు. ఇక మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బాత్ చేసి వెళ్ళాలి. లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది. బాగా అలసిపోయాడు లడ్డు బాబు. స్విమ్మింగ్ వచ్చేసరికి క్లోజ్ అని ఉంది, బట్ మేము వచ్చేసరికి స్విమ్మింగ్ చేసినాము. మేమే కాదు చాలా వరకు చేసినారు. అంటే నీట్గా ఉంది అండ్ లోతు కూడా ఎక్కువ లేదు ఇటు సైడ్, అందుకే దీంట్లో చేసినాము. వీళ్ళైతే ఇట్లా మంచిగా వచ్చి కూర్చుంటారు. బుక్స్ అయినా ఏమైనా తెచ్చుకొని చదువుకోవడం కానీ, బోటింగ్ అయినా, ఫిషింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి. పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తారు. ఇక మనోడైతే అక్కడ బోటింగ్ చేస్తుండు ఇక్కడ దూరంలో. బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేస్తాం. ఇంకొక 5 minutes అయితే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. జర్నీ కదా, నీతో కదా. మనమైతే దీంట్లో మోటల్లో బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఇట్లా ఒక కార్డు ఇస్తారు. ఈ కార్డు తోటి లోపల పెడితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ మొత్తం యూనిట్స్. ఇది వచ్చేసరికి ఎగ్జిట్. ఇదొక రూమ్, ఇదొక రూమ్. సో మనకి ఇచ్చింది అయితే ఇదే రూమ్. దీనిలో కార్డు పెట్టాలి. కార్డు పెడితే ఓపెన్ అవుతుంది. ఇదే మన రూమ్ ప్రజెంట్ అయితే ఈ ఒక్క రోజుకి. కబోర్డ్స్ ఇచ్చిర్రు. ఇన్ యూనిట్ ఏసీ హీటర్ దీంట్లో నుంచి వస్తుంది. దీంట్లో నుంచి 2 beds ఇచ్చారు. 4 members దాకా ఉండొచ్చు. ఒక వాష్రూమ్, మైక్రో ఓవెన్ కూడా ఇచ్చారు. దీంట్లో ఏమైనా ఫుడ్ పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్, ఒక టీవీ. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే అన్ప్లానెడ్ అన్నీ. దేన్ని పడితే దానికి వెళ్ళడం అంతే. స్పా అండ్ ఫిట్నెస్ రూమ్, ఒక జిమ్ లాగా ఇచ్చారు. చిన్న స్విమ్మింగ్ పూల్, గట్టిగా 3 feet అంట. చిన్న స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. బయటకి ఇట్లా
కాదు ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలా కాదు మనం అంటే బాటిల్ వాడతాం వీళ్ళు బాటిల్ వాడరు టిష్యూ పేపర్లు ఎంతమంది చేసిపోయారు ఊరికే అదే చెప్తున్నా అవునవును మనం అదే అనుకోవాలి ఇప్పుడు వాటర్ వచ్చేసరికి ఇట్లా పొంగినట్టు వస్తుంది One eternity later. చేతు గోప్రో పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు హ్యాండ్కి అయితే మౌంట్ పెట్టుకున్నాడు ఈ సాంగ్ విన్నప్పటి నుంచి సాంగ్ మీద పడిపోయిండు ఆగట్లే అసలు సాంగ్స్ కోసం సాంగ్ ఎప్పుడు పెట్టాలి ఎగిరాలని వెయిట్ చేస్తుండు డాన్స్ కోసం లడ్డుబాబు ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నాడు అందరం సేమ్ వేద్దాం అనుకున్నాం అందుకోసమే అందరం సేమ్ అవుట్ఫిట్ వేసినాం సో ఇప్పుడు నయగర వాటర్ ఫాల్ దగ్గర కొంచెం నడుచుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది అనమాట బై వాక్ సో అక్కడ కొంచెం అట్లా తిరిగేసి వద్దాం అనుకుంటున్నాం రేపు పొద్దున బోట్లో మమ్మల్ని తీసుకెళ్తారు దాని దగ్గరికి వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంటాయి 167 feet హైట్ నుంచి కింద పడుతుంటాయి సో దాని కిందకి బోట్లో తీసుకెళ్తారు దానికి టికెట్ ఉంటుంది అండ్ ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని మొత్తం రేపు చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ దాని పక్కన వెళ్తాము ఇప్పుడు ఫైర్ వర్క్స్ ఉంటాయి అనమాట ఆ ఫైర్ వర్క్స్ వచ్చేసరికి 10 ఏమో ఉంది నైట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:16 అవుతుంది సో ఇంకా స్టార్ట్ అవుతాం ఒక 10-15 minutesలో అన్ని సెటప్ చేస్తుంది సేటు దానికోసం ఇదే గ్యాంగ్ వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఇద్దరు నేను ఒకని వెళ్తున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట ఇంకా లేవు అక్కడ 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 స్టార్ట్ అయింది డుమ్ అన్నది వెతుక్కోవాలి ఫాస్ట్గా ఫస్ట్ చూడాల్సింది అసలు కాలేదు ఇంకా 10 minutes ఉంది ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి రాండి రా బాబు అంటుండు రండి రా రండి అటు వెళ్తుంది కెనడా అయినా ఏం పర్లేదుపా వెనకాల వచ్చేసరికి ఫుడ్ అండ్ బార్ మనం ఏడవైనా కానీ బార్ అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి మనం రెయిన్బో బ్రిడ్జ్ పెడెస్ట్రియన్ టు కెనడా అది నడుచుకుంటూ వెళ్తే కెనడా అటు సైడ్ యూఎస్ ఇటు సైడ్ మనకి కెనడాది అది చూపిస్తారు కదా అక్కడ ఉంది ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేసుకొని ఒక టైం ఉంటుంది ఆ టైం లోపల మనం తీసుకొని పోయి రావచ్చు అటు సైడ్ పోవాలనుకుంటే పైన టవర్ లాగా ఉంది కదా అది ఫోటోలల్లో అట్లా ఉంటుంది మనం రిజర్వేషన్ చేసుకోలేదు కదా మనం టికెట్ కూడా తీసుకోలే సో ఇప్పుడు మనం అయితే అది తీసుకోము కాబట్టి అంటే వేరే వాళ్ళని అడుగుతున్నాం ఎందుకంటే మనకు కూడా ఐడియా లేదు కదా సో తెలుసుకుంటే బెటర్ అనేసి ఇక్కడ ఆగినాం మన వాళ్ళు ఇంకా రాలేదు అటు సైడ్ మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు ఏం చేయాలో తెలియక One eternity later. మొత్తం ఫాగ్ వస్తుంది పైకి పైన ఉంది చూడు ఇక్కడ కూడా ఉంది పైన ఎక్కువ అమెరికన్సే ఉన్నారు మన వాళ్ళు తక్కువ మనమే ఎక్కువ మనం వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనమే ఎక్కువ అనుకోవాలి జంటలు ప్రేమ పక్షులు మళ్ళీ రావాలి ఏం చేయాలి మళ్ళీ రావాలి ఇంకా చూడాలి కదా చూద్దాం అక్కడనే కదా ఇక్కడ లైట్ కనబడుతుంది కదా మన బుక్స్లలో ఉంటుంది పైన కెనడాది ఆ లైట్ టవర్ అదే అక్కడ మొత్తం ఫాగ్లా వస్తుంది వాటర్ అన్నీ అటు సైడ్ నుంచి వస్తాయి రేపు బోర్లో ఎక్కి అక్కడికి వెళ్దాం అది సెకండ్ వీడియోలో వస్తుంది డే 1 ఈరోజు వస్తుంది ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ అటు సైడ్ మొత్తం లైటింగ్ పెట్టారు కనిపిస్తుంది కదా ఇదంతా లైటింగ్ పెట్టారు అక్కడి నుంచి ఇక్కడ వరకు అదంతా కెనడా ఇటు సైడ్ యూఎస్ఏ ఇటు సైడ్ కెనడా అక్కడ మొత్తం ఫాగ్ వస్తుంది కదా ఫాల్స్ అనేవి ఇట్లా పడుతుంటాయి ఇక్కడ కూడా వస్తుంది అక్కడ వాటర్ అన్నీ కింద పడుతున్నాయి అటు సైడ్ పోవడానికి ట్రై చేస్తున్నాయి ఎందుకంటే కిందకి వెళ్తే వాటర్ కింద కానీ పడుతుంటే పైన లైట్స్ వస్తాయి సో దానికోసం వెళ్తున్నాయి ఇక్కడ జరుగుతుంది
మొత్తం ఫాగ్ వెనకాల ఎట్లా పోతుందో అంత ఫాగ్. ఇప్పటిదాకా ఫైర్ వర్క్స్ అయినాయి కదా అదే. ఇక్కడ వాటర్ మాత్రం ఇక్కడ పడుకుంటాం పైకి వస్తుంది, మొత్తం కింద వాటర్. అక్కడ ఇంకా పెద్దవి ఉన్నాయి, అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఇంకా పెద్దది ఉంటుంది. అటు సైడ్ వెళ్ళాలంటే అటు సైడ్ బోట్లో వెళ్ళాలి. Meanwhile, వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసినాం. మళ్ళీ ఇప్పుడు తినడానికి డిన్నర్ కోసం వెళ్తున్నాం. ఇండియన్ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇండియన్వి, అక్కడికి వెళ్ళి తినాలి ఇప్పుడు. ఇంకా లడ్డు బాబు ఫ్రూటీ అక్కడనే ఉన్నారు ఫొటోస్ దగ్గర. మేమైతే వెళ్తున్నాం. చేతు నేను ఇక్కడ ఉన్నాం, రమ్య ట్రైను అక్కడ వెళ్తున్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు వస్తారు అనేసి ఇక స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళినాక ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాక మళ్ళీ తర్వాత ప్లాన్స్ ఏందో తెలీదు, చూసుకొని వెళ్ళడం. ఇక్కడ వచ్చేసరికి 2 ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇండియా వాళ్ళకి, అది వచ్చేసరికి హలాల్ లాగా పెట్టిర్రు కేబాబ్ది. అది వచ్చేసరికి పెద్ద హోటల్ వెనకాల ఉంది. ఇది ఒకటి ఉంది, ఇంకా ముందు కూడా చూపిస్తుంది, చూడాలి దేనికైతుందో. ఎక్కడెక్కడో తిరిగినాక ఇక్కడ ఫైనల్గా అవుతుంది. ఇవే మన చికెన్ స్టిర్ ఫ్రై, పన్నీర్, వెజిటేబుల్ అండ్ చికెన్ రోల్ ఇవే చెప్పుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. పన్నీర్ ఫ్రై రైస్ అంతే, స్ట్రీట్ ఫుడ్ లాగా. సో ఇక్కడనే అవుతుంది ఇప్పుడు ఫుడ్ వచ్చేసరికి. నూడిల్స్ ఇంకొస్తున్నాయి.